జై శ్రీరామ్. మీడియా మిత్రులకు, హిందూ బంధువులందరికీ నమస్కారం. ఇక్కడ ఈ మీడియా సమావేశానికి ఏదైతే టైటిల్ పెట్టామో, సనాతన ధర్మంపై సాయి మతం కుట్రలు, ఆ కుట్రలని వివరించడానికే ఈరోజు ఈ సమావేశం. అయితే ఈ కుట్రలు ఎక్కడి నుండి ప్రారంభమయ్యాయి అంటే, సాయి సచ్చరిత్ర అనే ఒక పుస్తకం ఏదైతే వ్యాప్తిలో ఉందో దాన్ని షిరిడి సంస్థాన్ ట్రస్ట్ వారు అధికారికంగా ప్రచారం చేస్తున్నారో, ఆ సాయి సచ్చరిత్ర నుండే సనాతన ధర్మం మీద కుట్రలు ప్రారంభమయ్యాయి. అవి వివిధ రూపాలుగా అనేక రకాలుగా దాడులు చేస్తూ ఉన్నారు. ఇదంతా గమనిస్తూ ఉంటే హిందుత్వం మీద, సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి స్పిరిచువల్ జిహాద్ అని అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఒక 2-3 విషయాలు చెప్తాను. సాయి సచ్చరిత్రలో మేము మా ఛానల్స్లో కూడా ఈ విషయాలు కొన్ని మాట్లాడడం జరిగింది. అత్యంత విద్రోహం ఏమిటి అని అంటే, సనాతన ధర్మంలో శ్రీరాముడి యొక్క ఉన్నతమైనటువంటి స్థానానికి కళంకం కలిగించే విధంగా, రాముడికి ద్రోహం చేసే విధంగా సాయి సచ్చరిత్రలో ఒక భాగం ఉంది. అందులో రామనవమి రోజు ఇస్లాం మతానికి చెందినటువంటి ఒక ఉత్సవాన్ని జరిపించాలి అని అక్కడ సాయిబాబాతో సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రతిపాదించటం, దానికి సాయిబాబా ఆమోదించటం, దాన్ని కొన్ని సంవత్సరాల పాటు నిరాటంకంగా శ్రీరామనవమి రోజు ఉరుసు ఉత్సవం అనేది షిరిడీలో జరిగింది. ఇది సాయిబాబా బ్రతికి ఉన్నటువంటి సమయంలో. శ్రీరామనవమి సంవత్సరానికి ఒక్కరోజే వస్తుంది. ఆ ఒక్కరోజు కూడా హిందువుల యొక్క భక్తి రాముడి మీద లగ్నం కాకుండా వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఇస్లాం మతానికి చెందినటువంటి ఉత్సవాన్ని షిరిడీలో నిర్వహించారు. ఆ తర్వాత ఇంకొక భక్తుడు వచ్చి, శ్రీరామనవమి రోజు మనం రాముడిని కదా పూజించాల్సింది అని ఆ రోజు రాముడి ఉత్సవం జరగాలని ప్రతిపాదిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో బహుశా సాయిబాబా గారు ఒప్పుకోవడం జరిగింది. ఆ ఒప్పుకున్నది కూడా ఏదో మొహమాటానికో ఇంకొక కారణంతో ఒప్పుకొని అదే రోజు రామనవమి రోజు ఉత్సవం చేసుకున్నటువంటి భక్తులని అకారణంగా పచ్చి బూతులతో సాయిబాబా విరుచుకుపడటం జరిగింది. ఇది సాయిబాబా సచ్చరిత్రలో స్పష్టంగా రాయబడి ఉంది. ఇది చదివిన తర్వాత ఏం అర్థం చేసుకోవాలి హిందువులు? సాయిబాబా గారు నిజంగా హిందువుల్ని, ముస్లింలని సమన్వయం చేయడానికి వచ్చినటువంటి అవతారం అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. సమన్వయం చేయటం అంటే, ఇప్పుడు హిందువులతో రామనవమి రోజున ఇస్లాంకి సంబంధించిన ఉత్సవం చేయించారు. అదే రంజాన్ రోజు ముస్లింలతో రాముడికి సంబంధించిన భజనలు చేయించగలరా? చేయించాడా సాయిబాబా? చేయించలేదు. అలాగే హిందువులందరికీ దేవుడు అని ప్రచారం చేస్తున్నారు. ఏ ముస్లిం అన్నా ఆయన దేవుడిని ఒప్పుకుంటున్నాడా? ఏ క్రైస్తవుడైనా ఆయన దేవుడిని ఒప్పుకుంటున్నాడా? కాబట్టి ఇది కేవలం హిందువుల మీద మాత్రమే జరిగినటువంటి కుట్ర. అయితే ఆ రోజు షిరిడీకి మాత్రమే ఇది పరిమితం కాదు. ఈ రోజుకి కూడా చాలా చోట్ల షిరిడి సాయి మందిరాలలో శ్రీరామనవమి రోజు ఉరుసు ఉత్సవాలు చేస్తున్నారు. ఆ రోజు షిరిడీలో చేశారు కాబట్టి ఈ రోజు కూడా మేము కొనసాగిస్తాం. అంటే రామనవమి రోజు హిందువుల్ని రాముడికి దూరం చేసేటటువంటి ఆ కుట్రలో తెలిసో తెలియక చాలామంది హిందువులు కూడా భాగం అవుతున్నారు. ఇదొక కీలకమైన అంశం. ఇంకొకటి, సాయి సచ్చరిత్రలో 4వ అధ్యాయంలో ఏముంటుందంటే, షిరిడీయే మనకి పండరీపురం, షిరిడీయే జగన్నాథపురి, ద్వారక, షిరిడీయే గయా, షిరిడీయే విశ్వేశ్వరుడి కాశీ, షిరిడీయే రామేశ్వరం. పేజీ నెంబర్ 42. షిరిడీయే రామేశ్వరం కూడా, షిరిడీయే మనకి బద్రీనాథ్, కేదార్నాథ్, షిరిడీయే మనకి నాసిక, త్రయంబకేశ్వరం, షిరిడీయే మహంకాళేశ్వరుడి ఉజ్జయిని, షిరిడీయే మహాబలేశ్వరుడి గోకర్ణ క్షేత్రం. సాయితో సమాగమమే మనకు ఆగమ నిగమాలు అంటే వేదాలు, ధర్మశాస్త్రాలు. ఇక్కడ స్పష్టంగా హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాలని దెబ్బ కొట్టేటటువంటి, లేదా ఆ క్షేత్రాల యొక్క మహత్యాన్ని తగ్గించి ఆ క్షేత్రాల యొక్క ప్రాభవాన్ని వాటిపై దాడి చేసే విధంగా ఇక్కడ ఈ రచన మనకు కనపడుతూ ఉంది. మీకు షిరిడీ గొప్పది అని రాసుకోవాలనుకుంటే ఎంత గొప్పదో మీరు రాసుకోండి, మీ సాయిబాబా ఎంత మహానుభావుడు గొప్పవాడు రాసుకోండి. కానీ
హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి పండరీపురం, జగన్నాథపురి, ద్వారక, గయా, కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్, త్రయంబకేశ్వరం ఇలాంటి క్షేత్రాల పేర్లు చెప్పి అక్కడికి వెళ్ళేటటువంటి భక్తులకి వాళ్ళ మనసుల్లో ఇన్ని క్షేత్రాలు మనం తిరగలేం కాబట్టి ఒక్కసారి షిరిడి వెళ్తే సరిపోతుంది, ఇవన్నీ అవసరం లేదు, కేవలం షిరిడి వెళ్తే చాలు అనేటటువంటి ఒక విష బీజాలు హిందువుల మనస్సుల్లో నాటడం అవునా కాదా? ఈరోజు ఒక కంపెనీ ఏదైనా వస్తువును ప్రచారం చేసుకోవడానికి కూడా వాళ్ళ వస్తువు ఎంత గొప్పదో చెప్పుకోవాలి తప్ప పక్కోడి కంపెనీ వస్తువులు మంచివి కావు, నాణ్యత లేవు అని చెప్పడానికి రైట్స్ లేవు. అలాంటిది ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల విషయంలో ఎప్పటి నుంచో వందలాది వేలాది సంవత్సరాల నుంచి నిర్మాణమై ఎంతోమంది భక్తులకి ఆధ్యాత్మికత బోధిస్తున్నటువంటి ఆ క్షేత్రాల యొక్క ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా, అంటే షిరిడీలో ఒక కంపెనీ పెట్టారు, ఈ కంపెనీ యొక్క మార్కెటింగ్ పెంచుకోవాలి, అక్కడ వ్యాపారం పెంచుకోవాలి కాబట్టి హిందూ భక్తుల్ని డైవర్ట్ చేయడానికి జరిగినటువంటి కుట్ర. దీని మీద మేము లీగల్గా కోర్టుల ద్వారా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాం. వీలైతే తెలంగాణ హైకోర్టులో కానీ లేదా సుప్రీంకోర్టులో కానీ ఒక పిటిషన్ వేసి ఏ క్షేత్రాలను అయితే ఇక్కడ ప్రస్తావించారో షిరిడీ సంస్థాన్ నుంచి ఒక్కొక్క క్షేత్రానికి ఇప్పటి వరకు జరిగిన నష్టానికి పరిహారంగా కనీసం 100 కోట్లు చెల్లించాలి. ఇక నుంచి షిరిడీకి వచ్చే ఆదాయంలో కనీసం 50 నుంచి 75% ఈ క్షేత్రాలకి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి ఒక పిటిషన్ కూడా మేము ఫైల్ చేయాలనుకుంటున్నాం లీగల్గా చర్చించి. కాబట్టి ఇక్కడ స్పష్టంగా శ్రీరామనవమికి ద్రోహం చేశారు, పుణ్యక్షేత్రాలని దెబ్బకొట్టే విధంగా, పుణ్యక్షేత్రాల మీద వాటి యొక్క ప్రభావాన్ని తగ్గించే విధంగా దాడి చేశారు. ఆ తర్వాత అదే పారాగ్రాఫ్లో కిందకు వస్తే సాయే శ్రీకృష్ణుడు, సాయే శ్రీరాముడు, మన నిజమైన ఆశ్రయస్థానం శ్రీ సాయే. శ్రీరాముడి యొక్క చరిత్ర ఎక్కడ, ఈ సాయిబు గారి చరిత్ర ఎక్కడ? ఈయన రాముడితో సమానం కాదు కదా, కనీసం తోటరాముడు కూడా కాదు చెప్తున్నా. పాతాళ భైరవి సినిమాలో తోటరాముడు అంటే ఆ తోటరాముడికి కూడా సమానం కాదు. అలాంటి సాయిబు గారిని తీసుకెళ్ళి రాముడితో సమానం ఎలా చెప్తారు? అసలు రాముడి యొక్క ఔన్నత్యం చెప్పాలంటే మనకు రోజులు సరిపోవు. మీరు సాయిబు గారి గురించి ఏం చెప్తారు? మీరు సాయిబు గారి నుంచి సమాజం, హిందువులు నేర్చుకోవాల్సింది ఏంటి? ఆయన చూసి ఒక ఉత్తమమైన పుత్రుడు ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక మిత్రుడు సోదరుడు ఎలా ఉండాలి అనేది మనం రాముడిని చూసి నేర్చుకుంటాం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థకి ఆధారం రాముడు. భారతదేశం యొక్క అస్తిత్వం ఏంటి అంటే రాముడు. అలాంటి రాముడిని మీరు ఒక సాయిబుతో అల్లా అచ్చా కరేగా, అల్లా భలా కరేగా అంటూ ఎల్లప్పుడూ అల్లా నామస్మరణ చేసేవాడు సాయిబు గారు, సాయిబాబా గారు. అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి రాముడికి రీప్లేస్ ఎలా చేయాలనుకుంటున్నారు? కాబట్టి ఇది స్పష్టంగా హిందుత్వాన్ని, ముఖ్యంగా రాముడి మీద విపరీతమైనటువంటి ద్రోహబుద్ధి ఇందులో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే పేజ్ నెంబర్ 47లో జనులు తమ మహాభయంకరమైనటువంటి పాపాలను ప్రక్షాళనం చేసుకోవడం కోసం గంగ వద్దకు పోతారు. గంగ తన పాపాలను పోగొట్టుకోవడానికి మహాత్ముల పాదాలు పట్టుకుంటుంది. కనుక శ్రీ సాయిబాబా పవిత్ర చరణాలను వదిలి గంగా లేదా గోదావరి యాత్ర చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ పుణ్యతీర్థాలను టార్గెట్ చేశారు. ఫస్ట్ శ్రీరామనవమి, తర్వాత పుణ్యక్షేత్రాలు, ఇక్కడ గంగా గోదావరి యాత్ర చేసేటటువంటి ఈ పుణ్యతీర్థ యాత్రలను టార్గెట్ చేశారు. అన్ని విధాలుగా కూడా హిందువుల్ని డైవర్ట్ చేసి షిరిడీ వైపుకు తరలించుకుపోవాలి, వాళ్ళ మార్కెటింగ్ పెంచుకోవాలి. పుణ్యక్షేత్రాల పేర్లు ప్రస్తావించి, గంగా గోదావరి పుణ్య నదుల పేర్లు ప్రస్తావించి వాటి యొక్క పవిత్రతని దెబ్బతీసే హక్కులు వీళ్ళకి ఎవరిచ్చారు? గంగ సాక్షాత్తుగా శ్రీహరి పాదాల నుండి ఉద్భవించింది అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. 100 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఈ సాయిబు గారికి ఏ శాస్త్ర ప్రమాణం ఉంది, ఏ శాస్త్ర ఆధారాలు ఉన్నాయి? ఈరోజు హిందువులు ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు అంటే, ఎలాంటి ప్రమాణాలు లేకపోయినా ఒక మార్కెటింగ్ చేస్తే షిరిడీ బాబా గారిని నెత్తిమీద పెట్టుకున్నారు. ఇది ఇలాగ వదిలేస్తే రేపొద్దున ఇంకొక బురిడీ బాబా వస్తాడు. కాబట్టి హిందుత్వాన్ని నాశనం చేయడానికి హిందువులే ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి నిరంకుశంగా, నిర్భయంగా, నిర్మోహమాటంగా ఈ సాయి మతం పేరుతో ఏదైతే సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులు ఉన్నాయో వాటన్నింటినీ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈరోజు స్వచ్ఛ సనాతన వేదిక పేరుతో మేము అందరం కూడా ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించడం, ఇంకా భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి మేము తగిన కార్యాచరణని రూపొందించుకుంటూ ఉన్నాం. ఇవి సాయి సచ్చరిత్రలో ఉన్నటువంటి కొన్ని విషయాలు. ఇంకా చాలా